హైదరాబాద్ నగరంలో సాయంత్రం అయితే చాలు వర్షం దంచి కొడుతుంది. మనం బేగంపేట సమీపంలో ప్యాట్నీ కాలనీలో ఉన్నాం. ఒక్కసారి ప్యాట్నీ కాలనీ పరిస్థితి ఎలా ఉందో చూడొచ్చు. వర్షం ప్రభావంతో ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా కాలనీ లోపలికి రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడం చూడొచ్చు. ఎందుకంటే కాలనీ పరిస్థితి ఎలా ఉందంటే ఒక్కసారి మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. కెమెరా టర్న్ చేసుకుంటే కాలనీ పరిస్థితి ఎలా ఉందంటే, ముందుకు వెళ్దాం. కాలనీలోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఒక గంట పాటు పట్టున వర్షం పడితే చాలు కాలనీలోకి ఏ విధంగా వర్షపు నీరు చేరుతుంది అనడానికి ఉదాహరణ ఇది. ప్యాట్నీ కాలనీలో పరిస్థితి చూస్తున్నాం మనం. నీరు ఏ విధంగా చేరిందో ఇక్కడికి. ఇప్పటికే ఈ కాలనీ లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించేశారు, వేరే ప్రాంతాలకు తరలించారు. భారీగా వర్షపు నీరు చేరింది. కాళ్ళు పెడితే ఇంకా మళ్ళీ తిరిగి వెనక్కి రాలేము, అంతలా వర్షపు నీరు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా లోపల కూడా చూడొచ్చు. పూర్తిగా ఆ ప్యాట్నీ సెంటర్ సంబంధించి అక్కడ లోపల కూడా వాటర్ వెళ్ళిన పరిస్థితి. మోటార్ల ద్వారా ఆ నీటిని తోడే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క తిరిగి వర్షం పడుతూనే ఉంది. దీంతో ఒక పక్క వర్షం నీరు తోడుతుంటే మరోపక్క మళ్ళీ అంతే స్థాయిలో కూడా వర్షం నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకైతే ఇక్కడ ఉన్న వాళ్ళని తరలించడం జరిగింది. కాలనీ పరిస్థితి ఎలా ఉందంటే ప్యాట్నీ కాలనీ పరిస్థితి ఒకసారి చూడొచ్చు. ఈ విధంగా మనం మాట్లాడదాం. ఏంటంటే ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? లోపల కాలనీలో వాళ్ళందరినీ ఎక్కడ పంపించారండి? వాళ్ళంతా హోటల్స్ వాళ్ళ రిలేషన్ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇక్కడనే పక్కనే బిలియంట్ అనేది ఇన్సూరెన్స్ ఆఫీస్ ఉంది. అది మొత్తం 250 మంది వర్కర్లు ఉన్నారు. వాళ్ళందరినీ మేము పంపించేసాము. మా SHO సార్ బేగంపేట్ ఆయన దగ్గరుండి అందరినీ ఖాళీ చేసి అందరు బయటకు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయారు. ఆఫీస్ వాళ్ళు, హోండా షోరూమ్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ నీళ్లు ఫ్లోటిన్ పెరుగుతుంది. మోరీలు నిండి ఆ మోరీలకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి మొత్తం. కాబట్టి కాలనీ వాళ్ళు మొత్తం సేఫ్ సైడ్గా వెళ్ళిపోయారు. వర్షానికి మోరీ ఫుల్ అయిపోయి ఆ నీళ్ళంతా పైకి ఉబ్బుకొస్తున్నాయి. ఇప్పుడు మేము చూస్తున్నాయా అప్పటి నుండి ఇప్పటి వరకు ఫ్లోటిన్ పెరిగింది. అలా అది బాగా ఫ్లోటింగ్ పెరిగింది, పెరిగింది. ఇంకోటి అక్కడ నాలా ఉంది కదా, అటు సైడ్ లాస్ట్లో గోడ చిన్నగా ఉంది కాబట్టి ఆ నీళ్లు ఇక్కడిగా తన్నుకొని వస్తున్నాయి. మోటార్ల ద్వారా తోడుతున్నా కానీ నీళ్లు తగ్గట్లేదు ఎక్కడ. అందుకనే అక్కడి నుండి వస్తున్నాయి కదా, పై నుంచి వస్తున్నాయి నీళ్లు, వర్షం నీళ్లు ఆ నాళాలకు వెళ్ళి ఈ మోరీలు నిండి మోరీలకి వెళ్ళి ఇక్కడ బయటకు వస్తున్నాయి. చాలా మంది లోపల ఇరుక్కుపోయిన పరిస్థితి, బయటికి రాలేని పరిస్థితి నిన్న వర్షానికి. నిన్న ఉండే. ఈ రోజు మాత్రం మా SHO సార్ బేగంపేట ఆ సార్ దగ్గర ఉండి అందరినీ పంపించిండు బయటికి. ప్రొక్లైన్ కూడా వస్తుంది అక్కడ. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎలాగా నీటిని ఎలా తరలించి? కొంచెము లోపలంతా చెత్త గణైట్లు ఉన్నాయని చెప్పి అవన్నీ చెత్త అంతా తీపిచ్చాడు అనమాట. ఓకే, మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు వస్తున్న వాటర్ అంతా కూడా బయటికి పంపిస్తారు. మరి అక్కడ బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. అంటే కాలనీలోకి ఎవరికి కూడా అలౌ చేయట్లేదా? ఎందుకంటే ఇది ఆయిల్ ఉంది కదా, ఇక్కడ హోండా షోరూమ్ది ఆయిల్ అంత ఉంది. అది స్కిట్ అయి పడుతున్నారు 2 వీలర్స్ది. కాబట్టి 2 వీలర్లను కూడా మేము అక్కడనే బయట ఉండి వాళ్ళని వద్దు పోవద్దు అని చెప్పి బయటికి పంపించేస్తాం. ఏంటి ఇంత ఆయిల్ ఎలా వచ్చింది మొత్తం ఈ వాటర్ లో? హోండా షోరూమ్ది అది కార్లది సర్వీసింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ వాళ్ళు సర్వీసింగ్ చేస్తారు కదా, ఆ మోరీలోకి వెళ్ళి బయటకు వస్తుంది. అది వేస్ట్ ఆయిల్. మొత్తం షోరూమ్ లోకి అంతలా వాటర్ వెళ్ళిపోయిందా? అంటే అది మోరీ నీళ్లు నిండిపోయాయి కదా, కాబట్టి ఆ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తున్నాయి. బయటికి పోతున్న నీళ్లు ఇక్కడిక్కడనే తిరుగుతున్నాయి ఆ నీళ్ళని. ఒకసారి చూడొచ్చు మనం ఏ విధంగా ఇక్కడ వాటర్ లో చూస్తే మీరు పైన ఆయిల్ తేలుతూ కనిపిస్తుంది. ఆ బ్లాక్ కలర్ లో ఏదైతే మీకు ఆయిల్ ఉందో ఇదంతా ఒకసారి కొంచెం జూమ్ చేసి చూడొచ్చు. ఇదంతా కూడా ఆయిల్. హోండా షోరూమ్ లో ఉన్న మొత్తం ఆయిల్ అంతా కూడా అక్కడికి భారీగా వరద నీరు చేరడంతో, వర్షపు నీరు చేరడంతో ఆయిల్ అంతా కూడా నీళ్లపై తేలుతూ కనిపిస్తుంది. ఎంతలా నల్లగా పైన ఒక లేయర్ లాగా కనిపిస్తుంది. అదంతా కూడా హోండా షోరూమ్ లో ఆయిల్. అంటే అంతలా వర్షపు నీరు షోరూంలోకి చేరింది, కాలనీలోకి చేరుతోంది, ఇళ్లలోకి చేరుతోంది. నగరంలో ఒక గంట పాటు వర్షం పడితే చాలు రోడ్లన్నీ కూడా చెరువులు తలపిస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో చూస్తున్నాం, హైదరాబాద్ నగరంలో రోడ్లు చూపిస్తూ మనం హైదరాబాద్ బీచ్లో ఉన్నామంటూ కూడా కామెంట్లు చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే అంతలా హైదరాబాద్లో ఈరోజు వర్షం పరిస్థితి కనిపిస్తుంది. గంట పాటు వర్షానికే హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. అయితే ఉదయం అంతా కూడా వర్షం అంతలా పడనప్పటికీ కూడా సాయంత్రం అయితే చాలు వర్షం దంచి కొడుతుంది. దీంతో కాలనీల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. శేషు, ABP దేశం, హైదరాబాద్.
Thank you.